సోదరి సోదరులారా, అనంతపురం జిల్లా రాయదుర్గం నుండి కన్యాకల్ రోడ్డు ఉంది. కన్యాకల్ రోడ్లో ఫారెస్ట్ మధ్యలో కన్యాకల్ మైన్ రోడ్డు ఉంది. మైన్ రోడ్లో ఏమంటే అక్కడ అంతా రోడ్డు ఆ పక్క పక్క డబుల్ రోడ్ వేసినారు, కానీ అక్కడ రోడ్డు ఆపినారు. సింగిల్ రోడ్డే ఉంది. ఆ సింగిల్ రోడ్డు ఎందుకు రోడ్డు లేదని మేము అడిగితే, ఇక్కడ జంతువులు పోతాయి, జంతువులకి ఇబ్బంది అవుతుంది దాటుకుండేకి, అది డబుల్ రోడ్ వేసి ఫాస్ట్ వెళ్ళిపోతారు వాహనాలు, గుద్దేశారనే ఉద్దేశంతో ఆపినారంట. ఆ విషయం మాకు తెలిసింది కాబట్టి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి మేము వచ్చి కళ్యాణదుర్గంలో ఆఫీస్ ఉంది. రాయదుర్గంకి కళ్యాణదుర్గంకి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఒకే ఆఫీసే. అందుకే సార్కి వచ్చి ఒక వినతిపత్రం ఇచ్చినాము. మనకి అక్కడ డబుల్ రోడ్ వేయాల, డబుల్ రోడ్ వేసి దాని పక్కన మోరీలు వేయండి. ఎలకపోయే బోన్లో ఎలకపోతుంది, ఏనుగు పోయే బోన్లో ఏనుగు పోతుంది, పులి పోయే బోన్లో పులి పోతుంది. ఆ సైజ్ బ్రిడ్జిలు వేస్తే అవే పోతాయి జంతువులు అవతల గీతుల లోపలికి. దానికి కూడా దారి తెలుస్తుంది, మంతలకే కాదు. ఒకటూ రెండు తూర్లు పోతే అవే బ్రిడ్జిల కింద వెళ్ళిపోతాయి మోరీలు వేస్తే అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్నో తూర్లు అక్కడ యాక్సిడెంట్లు అయినాయి. సింగిల్ రోడ్ పోవాలంటే కూడా డబుల్ రోడ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 22, 23 పిల్లలు బైక్ ఇస్తారు తల్లిదండ్రులు కొనిస్తారు, లేదంటే వాడు ఒప్పుకోడు బైక్ లేకుంటే. ఎట్లా పోతాడు, 90-100లో పోతుంటాడు. కాబట్టి ఆ టైంలో ఎట్లా ఏం జరుగుతుందో తెలిసాలి. కాబట్టి అప్పుడు ఏదో ఒకటి వచ్చేవాని కన్నా ఆపోజిట్లో ఎవరికొరికి దెబ్బ తగలుతుంది కదా. అందుకని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సార్కి వచ్చి ఒక వినతిపత్రం ఇచ్చినాం. అదే డబుల్ రోడ్ వేయండి, మీరు కూడా ఆపద్దండి, మీరు బ్రిడ్జిలు వేయండి. మీ జంతువులు అది అందరికీ, అది కూడా మనకట్ట ప్రాణం జంతువులే కదా అనే ఏనుగులు ఉన్నా కూడా, ఒంటెలు ఉన్నా కూడా అంత హైట్ బ్రిడ్జిలు వేయండి. దాని కింద అవే దాటుకుంటే అవతలకి ఇతలకి మంచి పనే కదా. ఇంకా తొట్లు పెట్టండి, నీళ్లు పెట్టండి. ఫారెస్ట్ అంటున్నారు. ఫారెస్ట్ ఆఫీస్ ఎంత ఆధిక్యం ఉందో ఎంత లేదో తెలియదు. మళ్ళీ దానికి ఎంతమంది అధికారులు ఉద్యోగస్తులు ఉంటారు. ఆ ఉద్యోగస్తులందరూ కరెక్ట్గా శాలరీ వస్తుంటాయి కదా. మరి ఆ ఫారెస్ట్ దగ్గర ఎన్ని చెట్లు పెంచినాయి, యాడ పెరుగుతున్నాయి చెట్లు ఎడన్నా పెంచుతున్నారా? ఇక అదేవిధంగా చూడండి, ఇక్కడ రాయదుర్గం నుండి గుమ్మగడ్డ పోయే రోడ్లో కరెంటు పోల్లు వేసినారు. కరెంటు పోల్లు చెట్లు నరుకుతున్నారు. దానికి దిక్కుదా ఎవరు అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొన్న కరెంటు 1000 సార్లు ఒక అర్జీ ఇచ్చినా కూడా నిన్న 1-2 కొమ్మలు నరికినారంట. మళ్ళీ ఇదేం అన్యాయం కదా. ఎక్కడ మీరు సంధిస్తున్నారు ఆఫీసర్ అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సంధించండి, ఏదైనా అర్జిస్తే మీకు ఇష్టం కాబట్టి మేము కూడా అర్జీ ఇచ్చినాం కదా. పలానా వాళ్ళు ఇచ్చిపోయినారు, మా మీద తోయండి, ఏం పర్వాలేదు. మేము కూడా ఏదైనా వస్తువులు కానీ, నీరు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, ఇవన్నీ చెట్లు పెరగడం కానీ, జంతువులు పెరిగేదానికని మంచి అభివృద్ధి కోసమే కదా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుండేది. అందుకే మీరు ఆ చెట్లు నరకకుండా చూడండి. దానికి ఆఫీసర్ ఎవరున్నారు, ఫారెస్ట్ అంటే మీ పరిధిలోకి వస్తుంది. చెట్లు నరకోకున్నట్ల చెట్లు నరుకుతున్నారు చూడండి. పైన సంవత్సరం కూడా పులు పుడతానంటే గుమ్మగడ్డ దగ్గర చెట్లు పోలు వేసినారు, ఎన్ని కొమ్మలు నరికేసినారని. అంటే మీకు అధికారం లేదా, ఎంత దానికి పెట్టుబడి పెట్టింటారు అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.